నిన్న మనం చదివింది సబ్ రిజిస్ట్రార్ పై వేటు 154 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లో నిబంధనల ఉల్లంఘన. ఏది పూర్తి స్థాయిలో ఏది అగురువనం సెగ ఏంది బినామీల పేరుతో కాంగ్రెస్ నేత భూదంద నమస్తే తెలంగాణ కథనంతో బహిర్గతం. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు అక్రమాలు నిగ్గు తేల్చడంతో చర్యలు మొదలు. ఇక బాధితులతో రాజీ సదరు నేత ప్రయత్నం. ప్రజాప్రతినిధి అక్రమాలపై ఇంటెలిజెన్స్ ఆరా అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి గుట్ట సబ్ రిజిస్ట్రార్ గోపీనాయక్ పై వేటు పడింది. అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లుగా నిగ్గు తేలడంతో అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా సబ్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి వెల్లడించారు. బుధవారం నమస్తే తెలంగాణ పత్రిక అగరువనం సంబంధించి ఆరగింత పేరుతో కథనాన్ని ప్రచురించింది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధి కనుసన్నలలో యాదగిరిగుట్టలో జరుగుతున్న భూదందాను వెలుగులోకి తీసుకువచ్చిన కథనానికి సంబంధించి మనం చూసాం. అయితే వాస్తవం ఏంటంటే ఈ అగరువనానికి సంబంధించి ఇది 40 ఎకరాల భూమి అండి. ఇక్కడ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది భారీగా పడిపోవడంతో ఆ రియల్ ఎస్టేట్ పడిపోయిన తర్వాత ఇక ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో అది అక్కడే ఆగిపోయింది. అయితే ఈ రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారికి ఒక మార్వాడి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి 4 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయలకు సంబంధించి అప్పు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే పూర్తిగా కూడా ఈ 6 కోట్ల రూపాయల అప్పులో భాగంగా పూర్తిగా కూడా జరిగిన ఎపిసోడ్ ఏంటి అంటే ఈ 6 కోట్లకు సంబంధించి దాంట్లో నాకు ఇవ్వట్లేదు అంటూ కూడా ఒక ప్రజాప్రతినిధి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే మొట్టమొదటిసారిగా ఏది చట్టసభలలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే దగ్గరికి పోతే నీకెంత రావాలి బిడ్డ అంటే 6 కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పిస్తా అని చెప్పేసి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపార దగ్గర ఒప్పందం చెప్పించే బదులు అలా 10 ఎకరాలు దొబ్బిపోయింది సార్. ఆ 10 ఎకరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బినామీల పేరుతోని ఎక్కడికక్కడికి కూడా ఎత్తుకపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాని మీద కథనాలు ప్రచురించిన తర్వాత అధికారులలో చలనం వచ్చి మేము ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నాం అంటే ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే జీతాలు తీసుకుంటున్నాం, మాకు ఇక్కడ సోయి ఉంది, నిజాయితీ నిబద్ధతతో పనిచేసే కొంతమంది అధికారులు ఉన్నా అని చెప్పి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ వాతావరణం. అధికారులు నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తే అధికారులు వేటు వేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితోని పూర్తిగా కూడా ఏంటి అంటే ఈ కథనానికి సంబంధించి పూర్తిగా కూడా బట్టబయలైన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంట్లో జరిగిన పరిస్థితి ఏంటండి, ఇక దీంతోని విచారణ మొదలైంది. దీనికి సంబంధించిన కథన ఇంటెలిజెన్స్ దాకపోయింది. తెలంగాణలో ఇంటెలిజెన్స్ ప్రశ్నించే గొంతుకల మీద టాయిలెట్ పోతున్నాడా, బువ్వ తింటున్నాడా, ఇంకేం చేస్తున్నాడో, దగ్గిండా తుమ్మిండా అని ఉన్నంత సౌయి ఈ తెలంగాణలో ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో వాళ్ళ మీద పెట్టర్రా నాయన. మీరు ఏమన్నా అంటే మా దగ్గరికి వచ్చుడు కాదు, ఏం చేస్తారో అరెస్టులు చేసి కేసులు పెడతారు, అంతకుమించి పెద్ద పొడిసేదే ఉంటుంది మీరు. ఇక దాంతోపాటుగా మరొక అంశం, హైదరాబాద్కు జలగండం ప్రత్యామ్నాయం ఉందా, సుంకిశాల వైఫల్యం భయపెడుతున్న ఏఎంఆర్పి స్టిక్నర్ లీకేజ్లు శాశ్వత మరమ్మతులు చేయాలంటున్న నీటిపారుదల శాఖ ప్రత్యామ్నాయం చూసుకోవాలని జలమండలికి సూచన. ప్రభుత్వానికి లేఖ రాసిన నీటిపారుదల శాఖ ఈఎన్సీ. ఇక సుంకిశాల పూర్తయితే సాఫీగా నగరానికి కృష్ణా జలాలు. మెగా కంపెనీ తప్పిదంతో 4 నెలలైన పునరుద్ధరణకు నోచుకొని సుంకిశాల పనులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వచ్చేది ఎండాకాలం. ఏంది అంటే పూర్తి స్థాయిలో హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరాకు ప్రాణాధారమైన కృష్ణా జలాల తరలింపులకు ముప్పు పొంచి ఉన్నది. నాగార్జున సాగర్లో పుష్కలంగా నీటి మట్టం ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఎదురవుతున్నాయనే ఆందోళన అధికార యంత్రాంగం మొదలవుతుందా. నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇటీవల ప్రభుత్వానికి రాసిన లేఖను పరిశీలిస్తే నిజమేనని కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే హైదరాబాద్కు సంబంధించి ఇప్పుడు వచ్చే ఎండాకాలంలో పూర్తి స్థాయిలో కూడా నీళ్ల కోసం బుక్కెడ నీళ్ల కోసం అగచాట్లు పడాల్సి అవసరం వస్తుంది. అలాంటి పరిస్థితి దానితో పాటుగా మన ఇళ్లలో నీళ్ల కోసం కూడా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పట్నం మొత్తం కూడా నీటి కోసం అల్లాడే పరిస్థితులు రాబోతున్నాయి, అతి త్వరలో వస్తుంది. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి ఆయన మీద నిందలో అపనిందలో వేయడానికి లేదు. అక్కడ వాళ్ళు రాసిన పూర్తి స్థాయికి సంబంధించిన ఏదైతే లేఖ ఉందో ఆ లేఖలలో బట్టబయలైపోయింది. ఎందుకంటే సుంకిశాల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయమంటే చేసిన పరిస్థితి లేదు. ఈ మెగా కంపెనీకి సంబంధించి 6 నెలలైన పునరుద్ధరణకు కూడా నోచుకునే పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఏది ఉంటుంది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీ అందరూ కూడా చూడండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసిలా కింగ్ ఫిషర్ బీర్లు